నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత గ్యాస్ట్రిక్ సమస్యకు ఏజీ ఆసుపత్రిలో చికిత్స ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల ఫైర్ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ టెన్త్ పేపర్ లీక్ లో తప్పుడు ఆరోపణలు నకిరేకల్ పిఎస్ లో కేటీఆర్ పై కేసు నమోదు ఏపీ సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు సీఎం డయాఫ్రమ్ వాల్ అప్పర్ కాపర్ డ్యాం లోయర్ కాపర్ డ్యాం గ్యాప్ 1 గ్యాప్ 2 పరిశీలించనున్నారు అనంతరం సీఎం అధికారులతో సమీక్ష చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు సీఎం డయాఫ్రమ్ వాల్ అప్పర్ కాపర్ డ్యాం లోయర్ కాపర్ డ్యాం గ్యాప్ 1 గ్యాప్ 2 పరిశీలించనున్నారు అనంతరం సీఎం అధికారులతో సమీక్ష చేయనున్నారు బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా కారు పార్టీ ఎమ్మెల్సీలు నిరసన చేశారు తక్షణమే తులం బంగారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు తెలిపారు ఇప్పటి వరకు పెళ్లైన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు सोनिया जी सोना काय सोनिया जी सोनिया जी सोनिया जी सोना काय सोनिया जी सोना
सोनिया जी सोनिया जी सोनिया जी तुलम बंगारम 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 और गारंटीलो और गारंटीलो और गारंटीलो तुलम बंगारम శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిరసన తెలిపారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా కారు పార్టీ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. తక్షణమే తులం బంగారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు తెలిపారు. ఇప్పటి వరకు పెళ్లైన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. तुलम बंगारम तुलम बंगारम तुलम बंगारम तुलम बंगारम तुलम बंगारम तुलम बंगारम और गारंटी लो और गारंटी लो और गारंटी लो तुलम बंगारम महिళలకు ఇచ్చిన तुलम बंगारम महिళలకు ఇస్తానన్న तुलम बंगारम महिళలకు ఇస్తామన్న तुलम बंगारम सोनिया जी सोनिया బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్రాన్స్లో జరిగిన వైమానిక విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. విమానాలు విన్యాసాలు చేస్తుండగా గాల్లో 2 విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఆకాశం నుంచి విమానాలు ఒక్కసారిగా కింద పడ్డాయి. ఈ ఘటనలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఫ్రాన్స్లో జరిగిన వైమానిక విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. విమానాలు విన్యాసాలు చేస్తుండగా గాల్లో 2 విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఆకాశం నుంచి విమానాలు ఒక్కసారిగా కింద పడ్డాయి. ఈ ఘటనలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఫ్రాన్స్లో జరిగిన వైమానిక ప్రదర్శనలో అపశృతి చోటు చేసుకుంది. 2 విమానాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా విమానాలు పక్కన ఉన్న ఫ్యాక్టరీ మీద పడడంతో కూడా ఈ యొక్క ప్రమాదంలో గాయాలు జరిగినట్టుగా తెలుస్తుంది. 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం కొంతసేపట్లో మనకు తెలియాల్సి ఉంది. ఇక ఫ్రాన్స్లో జరిగిన వైమానిక ప్రదర్శనలో మాత్రం అపశృతి అయితే చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. 2 విమానాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. పక్కనే ఉన్న పరిశ్రమ పైన కూడా ఈ విమానాలు పడడంతో అక్కడ ఒక రకమైన వాతావరణం నెలకొన్నట్టు పరిస్థితి. ఈ ప్రమాదంలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
విశాఖ సాగర్ తీరానికి వచ్చే పర్యాటకుల కోసం కుర్సురా సబ్మెరియన్ TU-142 యుద్ధ విమానం షీ హారియర్ మ్యూజియం అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో UH-3H హెలికాప్టర్ ప్రదర్శన అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి పనులు పూర్తయ్యాయి. ఇది విశాఖ ఒడిలో మరో మణిహారంగా నిలవనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ అందిస్తారు. విశాఖ ఒడిలో మరో మణిహారం చేరబోతుంది. ఇప్పటికే సాగర్ తీరంలో అయితే మాత్రం ఓ పక్క కుర్సురా ఏదైతే సబ్మెరీన్ ఉంది, మరో పక్క TU-142 ఇప్పటికే ప్రదర్శన కాబడుతుంది. మరో పక్క చూసుకుంటే షీ హారియర్ మ్యూజియం కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది, ప్రదర్శన కూడా జరుగుతుంది. కానీ కొత్తగా ఇప్పుడైతే మాత్రం UH-3H హెలికాప్టర్ కూడా అందుబాటులోకి రాబోతుంది. అది మరికొన్ని రోజుల్లో అయితే మాత్రం పర్యాటకులకి అందుబాటులోకి వస్తుంది. హెలికాప్టర్ చూడాలనుకుంటే వైజాగ్ రండి, హెలికాప్టర్ లోపల చూడాలంటే నాతో రండి. ఫ్రంట్న అయితే మాత్రం ఇద్దరు పైలట్స్ కూర్చోడానికి సిట్టింగ్ ఏర్పాటు ఉంది. ఇద్దరు పైలట్స్ ఇక్కడ కూర్చొని ఇద్దరు పైలట్ చేతుల్లో కూడా ఆపరేటింగ్ ఉంది. ఏదైతే ఉందో ఒక్క పైలట్ పట్టుకుంటే చాలు, రెండు ఆపరేట్ అవుతున్నాయి. ఏదైతే ఇప్పుడు గగనాంతరంలో ఉండేటప్పుడు ఇద్దరు పైలట్లు కూడా అప్రమత్తంగా ఉండి ఎదురుగా వస్తున్న ఏదైతే యుద్ధ సమయంలో వాడే పరికరాలు కానీ ఏవైనా ఎదురుగా వస్తున్న వాటిని తప్పించుకుంటూ వెళ్ళడానికి చాలా సులువుగా ఇద్దరు కూడా ఆపరేటింగ్ చేసేటట్టు ఇక్కడ అమర్చబడి ఉంది. ఈ రోజుల్లో ప్రారంభం అవుతున్న ఈ హెలికాప్టర్ని అయితే మాత్రం మనం లోపలికి వెళ్ళి చూసాము. లోపలికి వెళ్ళి చూస్తే అసలు నిజమైన హెలికాప్టర్లోకి వెళ్ళే అనుభూతి చాలా కలిగింది. ఇదైతే మాత్రం నేవీలో మాత్రం సేవలు చేసింది. చాలా రోజులు సేవల అనంతరం ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారు. ఇది పర్యాటకుల సందర్శనార్థం అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో పబ్లిక్కి అందుబాటులోకి రాబోతుంది. విశాఖ వచ్చే యాత్రికులు ఎవరైతే ఉంటారో, విశాఖ వచ్చే పర్యాటకులు ఎవరైతే ఉంటారో దీన్ని తప్పనిసరి వచ్చి చూస్తే ఆ హెలికాప్టరు మీరు ఏదైతే ఎక్కే అనుభూతి కలుగుతుందని చెప్పగలం. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ఫోర్సెస్ టీవీ. తెలంగాణ అసెంబ్లీలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖల పద్దులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చించారు. ఇందిరమ్మ కమిటీలకు అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్లను నియమిస్తున్నామని అన్నారు. అలాగే VRA, VRO వ్యవస్థపై గత ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో ప్రజలకు తెలుసు అని ఆయన పేర్కొన్నారు. గౌరవం ఇస్తున్నాం అధ్యక్ష. ఇక ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి అదే రకంగా వారు 10 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఏవైతే 2 BHK కట్టాము, ఇది కట్టాము, అది కట్టాము అని ఎన్నికల టైంలో బొమ్మలు చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చింది చూశారు అధ్యక్ష. ఏమి చేశారన్నది అది వారు మర్చిపోతున్నారు. చిత్తశుద్ధితో ఈనాడు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి నీది ఏ పార్టీ గతంలో వారిలాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ దొరుకుంటేనే ఇల్లు ఇస్తామనట్లా గృహజ్యోతి చెప్తున్నారు అధ్యక్ష. ఆ గృహజ్యోతి చెప్పే కార్యక్రమం ఆ 3 లక్షల రూపాయలు కూడా ఎవరైతే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నిజంగా అర్హులైన పేదవాళ్ళు ఆ గృహజ్యోతిలో కట్టుకొని ఉంటే, అంటే ఫౌండేషన్ ఉంటే తప్పకుండా బేసిజాలకు పోడకుండా ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష. పేదోడికి ఇవ్వాలన్నది తాపత్రయం తప్ప అర్ధరాత్రి హడావుడి చేసి వాళ్ళ తొత్తులకి వాళ్ళ మనుషులకి వాళ్లే ఇచ్చుకునే పద్ధతి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు, భవిష్యత్తులో కూడా అలా ఉండదు. మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమరి ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ కాకినాడ జిల్లా ప్రతిపాడులో బీసీ బాలికల వసతి గృహం నందు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రతిపాడు కోర్టు ఇన్ఛార్జ్, మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ లీలాశ్యామ్ సుందరి హాజరయ్యారు. అనంతరం స్టాక్ రూమ్ను, వంటశాలను తనిఖీ చేశారు. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఈ సమాజాన్ని ఉన్నతమైన సమాజంగా తీర్చిదిద్దేందుకు వారు చేయాల్సిన విధానాలు తెలియజేశారు. 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై ఫోక్సో చట్టం కింద రక్షణ కల్పించడం ముఖ్య ఉద్దేశమని అడ్వకేట్ అన్నారు. ప్రతిపాడు కోర్టులో మన
లండన్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందండి. దానికి చైర్మన్గా జడ్జి గారు ఉంటారు. ఈ న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సుల ద్వారా మీకు న్యాయం మీద చట్టం మీద అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈరోజు ఇక్కడ ఈ హాస్టల్లో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సుని పోక్సో యాక్ట్ మీద నిర్వహించడం జరుగుతుంది. వారికి ఎవరి మీద అయితే లైంగిక నేరాలు జరుగుతున్నాయో వారికి రక్షణ కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. నేరాలకు కానీ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద ఈ పోక్సో యాక్ట్ని కట్టడం జరుగుతుంది. ఇటువంటి జరిగినప్పుడు మీరు బయటకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలండి. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ చట్టం 2012లో తీసుకొచ్చారు. అయినా కూడా ఈ చట్టంలో చెప్పబడిన నేరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, పెరుగుతూనే ఉన్నాయి, కేసులు కోర్టులో ఫైల్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి వీటిని ఈ నేరాలను ఎలా ఆపాలి అని ఆలోచించి మన ఆనరబుల్ సుప్రీం కోర్టు గురించి కనుక అందరికీ అవగాహన కల్పిస్తే వాళ్ళు భయపడి ఇటువంటి నేరాలకి పాల్పడరు. అదే కాకుండా ఇలా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ చట్టంలో ఉండే ప్రావిజన్స్ని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఇంత ఇన్స్టిట్యూషన్ ఉంది వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ చట్టం వచ్చిందని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ సదస్సులు ఇలా మీటింగ్స్ అవి కండక్ట్ చేయాలి. ప్రతిపాడు కోర్టులో ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.